State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అంటే అందరికి ఇదే ఈ ఒక్క రోడ్డే. సో దాన్ని స్టేట్ హైవే నుంచి ఇప్పుడు నేషనల్ హైవే ఆ ట్రైబల్ హ్యాబిటేషన్స్కి రోడ్లు లేక డోలీల్లోని పేషెంట్లు పట్టుకెళ్ళి గర్భిణీ స్త్రీలు కూడా ఆ డోలీలో తీసుకుని వెళ్ళేవారు. నేషనల్ హైవే అవ్వడం అనేది ఒకటి. ఉన్నటువంటి బిల్డింగే మీరు అక్రమంగా దోచుకున్నారు అని చెప్పేసి తీవ్ర ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? ఈ ఆరోపణ చేసిన టీకి ముందే రకరకాలుగా మా మీద దుష్ప్రచారం చేయడానికి చేస్తే మేము రెవెన్యూ రికార్డ్స్ నేను పచ్చ కామెర్లు ఉన్నోడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. అవినీతి అనేది తెలుగుదేశం హయాంలో ఎంత చేశారనేది. ఎంపీ స్థానం అయితే మాత్రం విశాఖలో ఉంది, కానీ ఈరోజు చూసుకుంటే బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఫుల్ ఎఫెక్ట్ పెట్టడం జరుగుతుంది. ఎంత మీరు మెజారిటీ ఇవ్వగలరు? బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి ఈ నియోజకవర్గం వైజాగ్లో ఉండడం వల్ల ఓట్లు వేసే అవకాశం వచ్చేది కాదు. విశాఖపట్నంలో ఝాన్సీ గారు అవుతేనే ఈ పార్లమెంట్కి మంచి 25 సంవత్సరాలు నేను సేవలు అందించాను. ఏ రోజు నేను ఓటు అడగలే. ఇన్నాళ్ళకి మీరు నాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత కొడబంగి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ అత్యంత ప్రమాదకరమైన కరోనా గట్ట కాలంలో కూడా నిత్యము ప్రజలకు తనదైన శైలిలో నిత్యము సేవలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు అత్యంత ఆదరణ ఈ నియోజకవర్గంలో పొందినటువంటి వ్యక్తి ఆయనతో మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు మీకు ఎలక్షన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో మీరు వెళ్తున్న టైంలో ఏ విధంగా ఆదరణ వస్తుంది మీకు? ఈరోజు శృంగారపుకోట నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. ఇన్ని ప్రభుత్వాలు చూసాము. వ్యవసాయదారుడికి ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం లేక మా కుటుంబాలన్నీ వెనకబడిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ 5 సంవత్సరాల్లో వ్యవసాయం చేసి కూడా గౌరవంగా బతకొచ్చు, పొలాలు అమ్ముకోనక్కర్లేదు. ఈరోజు ఈ రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం 13,500 రైతు భరోసా అందటమే కాకుండా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి ఎరువులు చివరికి పంట కొనుగోలు కూడా ప్రభుత్వమే చేయటం అనేది ఈరోజు వ్యవసాయదారుడికి బాగా ఊరటిచ్చింది. ఈ నియోజకవర్గంలో సుమారుగా 70% వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఈ ప్రభుత్వ కాలంలో ఖచ్చితంగా వాళ్ళందరి జీవన ప్రమాణాలు పెరిగాయి. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో నేను సుమారుగా 300 రోజులు తిరుగుతూ మాకున్న 86,000 కుటుంబాలు అయితే నేను 78,000 కుటుంబాలు కలిశాను. అందులో సుమారుగా 90% కుటుంబాలు జగనన్న వల్ల మేలు జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అవ్వటం వలన అన్నంతో కూర పెట్టుకొని తినగలుగుతామని చెప్పేవాళ్ళు కొంతమంది. మహిళలు అయితే మమ్మల్ని ఎంత బాగా చూసుకున్న ముఖ్యమంత్రిని మా జీవితకాలంలో మేము చూడలేదు. ఈరోజు ఆ చెయ్యూత అనే పథకం అంత అద్భుతమైన పథకం. పిల్లల్ని చదివించుకోవడానికి ఎప్పుడు కూడా డబ్బులు అనేవి మా ముఖ్యమంత్రి ఇవ్వలే. ఈరోజు అమ్మఒడి పథకం ఇస్తూ ఉన్నారు. ఇక రైతు భరోసా ఈ విధంగా ఇవ్వటం, ఇవన్నీ కలిపి ఈరోజు పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోని చదివిస్తే పాడైపోతారని కింద మీద పడి అప్పో సప్పో చేసో ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదివించడం, కాలేజీలు చదివించే పరిస్థితి ఉన్న ఈ రాష్ట్రంలో జగనన్న వచ్చినాక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవడం, నాడు నేడు ద్వారా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండటం వల్ల అన్నిటికీ మించి ఇందాకలో మీరు చెప్పినట్టుగా హెల్త్ కేర్ విషయంలో వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్. కరోనా టైంలో మా ఎస్కోట్ ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత బాగా పర్ఫామ్ చేసిందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే మెరుగ్గా. ఫస్ట్ వేవ్కే కొంత
నేను అప్పుడు చొరవ తీసుకుని నేను బాగా తిరిగేవాడిని. ఫస్ట్ వేవ్లో ఆక్సిజన్ సిలిండర్స్ లేవని, ఫ్లోమీటర్స్ లేవని. నేను ఆన్ మై ఓన్ ఐ అప్రోచ్డ్ టు లాట్ ఆఫ్ చారిటీ ఆర్గనైజేషన్స్, వాళ్ళ ద్వారా తీసుకుని వచ్చాం. సెకండ్ వేవ్ వచ్చే టైంకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సే కాదు, మెడిసిన్స్ అన్నీ కూడా. సో సెకండ్ వేవ్లో చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కరోనాకు సరిపడా మందులు దొరకక, ఆ టైంలో మీకు అందరు గుర్తుందో లేదో, రెమ్డెసివిర్ అని ఒక పెద్ద డ్రగ్ ఉండేది, యాంటీవైరల్ డ్రగ్. ఆ డ్రగ్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ ఉండేది కాదు. పొరపాటుని కేర్ హాస్పిటల్కో పినకల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి, సార్ మా తమ్ముడు వెళ్ళిపోయి పినకల్ హాస్పిటల్కి చేరాడు సార్, వాళ్ళ దగ్గర రెమ్డెసివిర్ డ్రగ్ లేదు సార్, ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో దొరుకుతుంది అంటే, అక్కర్లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నది అని చెప్పి మా మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు సార్తో మాట్లాడితే, ఎందుకు మన కలెక్టరేట్లోనే మాట్లాడి కలెక్టర్ గారితో చెప్పి, ఎవరైనా మన పేషెంట్లే కదా, ఏదో పాపం గాబరా పడిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళకి కావాలంటే ఈ డ్రగ్ ఇక్కడి నుంచే కూడా అందించడం జరిగింది. అంటే ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉండేవి, ప్రైవేట్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉండేవి కాదు. అంటే గవర్నమెంట్ హెల్త్ కేర్ అనేది ఎంతో ఇంప్రూవ్ అయింది. ఎంత ఇంప్రూవ్ అయిందంటే జస్ట్ ఒక 9 months బ్యాక్ మా నాన్నగారికి ఒంట్లో బాగోపోతే నేను ఎస్కోట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో నేను చేర్పించాను. ఎందుకు చేర్పించానంటే నా వైఫ్ ఆంకాలజిస్ట్, అమెరికాలో కోర్స్ ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇలాగ నాన్నకు బాగోలేదు, మా నాన్నకేనంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి ఏదో తీసుకెళ్దామని అంటే, లేదు మీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎందుకంటే ఒకప్పుడు అంటే ఒక 5-6 డాక్టర్లు ఉండేవారు, 30-bedded హాస్పిటల్. ఈరోజు ఇది 100-bedded హాస్పిటల్, 20 డాక్టర్స్, 10 of them ఆర్ స్పెషలిస్ట్. నా వైఫ్ నాకు చెప్పింది, నా జూనియర్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు, నా సీనియర్స్ కూడా మీ దగ్గర పనిచేస్తున్నారు, దేర్ ఆల్ వెరీ గుడ్ డాక్టర్స్, సో అక్కడ తీసుకెళ్ళంటే నేను మా నాన్న చేర్పిస్తే వారం రోజులు నయమే బయటకు వచ్చారు. ఈ మా నియోజకవర్గంలో అందరికీ చెప్తాను, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తండ్రి అయ్యి ఉండి, ఒక పెద్ద అమెరికాలో డాక్టర్కి మామయ్య అయ్యి ఉండి, మా నాన్నని నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించానంటే లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ ద న్యూ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇదేదో ఊరికనే కబుర్లు చెప్పడం ఒకటిను అంతా చేసి మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ పంపించి మన తల్లిదండ్రులనేమో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి రా బాబు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లివింగ్ ప్రూఫ్ మా ఫాదరే. సో ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత రైతు కుటుంబాల వరకు మళ్ళీ వెనక్కి వస్తే, ఒకటి వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు కాస్త బతికి బట్ట కట్టుకుంటున్నారు, ఇంత ముందులాగా అప్పుల పాలు అయిపోవట్లే, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నారు, వైద్యానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈ వాతావరణం ఈ అసలు భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో అది ఆ మెసేజ్ అనేది పబ్లిక్ క్లియర్గా వెళ్ళింది. గడప గడపకి మన ప్రభుత్వంలో ఐ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్. ప్రతి కుటుంబంతో మాట్లాడినప్పుడు ఈ అంశాలన్నీ చెప్పినప్పుడు కొంతమంది లోతుగా ఆలోచించకపోవచ్చు. ఈరోజు జగనన్న పెట్టిన ప్రతి ఒక్క పథకం ఎంతో లోతుగా ఆలోచించి పెట్టిన పథకం. అమ్మఒడి పథకం చిన్నది కాదు. పేదోడు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం. డబ్బున్నోడు ఎంత డబ్బును సంపాదించగలరు, కానీ పేదోళ్ళు బాగుపడాలంటే పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే బాగుపడతారు. దానికి ఉదాహరణ నేను. పల్లెటూరు మాది, మా అమ్మ నాన్న బాగా చదివించారు. అప్పట్లో బాగా చదివించడం వల్ల చక్కగా నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, తర్వాత అమెరికా వెళ్ళాను. ఈరోజు మా అమ్మ నాన్న నాకు ఏం చేశారో, ఏ విధంగా చదువు విషయంలో శ్రద్ధ పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలకి చేస్తున్నారమ్మా, మీరు ఆలోచించండి లోతుగా. ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో పిల్లలు చదివించమని డబ్బులు వేయడంలే. సో ఇవన్నీ మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని ఆయన తాలూకు ఆలోచనలు మీకు అర్థమవుతాయంటే ఇప్పుడు ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకున్నారు. పర్టికులర్గా మహిళలు అయితే చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంత గొప్పగా ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండటం అనేది ఇదే ఫస్ట్ టైం అని మాత్రం మహిళలందరూ అంటున్నారు. ఓకే, ఇంకొకటి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 నుంచి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి 2024 వరకు మీ నియోజకవర్గానికి సంబంధించి
ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది ఒకవైపు జరిగింది, అదే కాకుండా పర్టికులర్గా మీ నియోజకవర్గానికి అంటూ ఎటువంటి నిధులు సమకూర్చుకొని మీరు ఎన్నికలకు ముందు వచ్చేసరికి ఎటువంటి ఏ సమస్యలు ఉన్నాయని ఈరోజు చూసి ఈరోజు ఆ సమస్యలు ఎన్నిటిని మీరు పరిష్కరించగలిగారు? నేను ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే కొన్ని మేజర్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసాం. మా నియోజకవర్గంలో వైజాగ్ నుంచి అరకు అనంతగిరికి వెళ్ళే రోడ్డు, విఏఏ రోడ్డు అంటారు దాన్ని, 2 లేన్ రోడ్డు, చాలా ట్రాఫిక్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒక 5 ఫెరో ఎల్ఐస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒక 3500 మంది ఈ రోడ్డే వాడతారు. అరకు టూరిజం కూడా ఇదే వాడతారు. దాంతోపాటు ఎస్కోట నియోజకవర్గంలో చాలామంది కాంట్రాక్ట్ లేబర్ కింద వెళ్తారు విశాఖపట్నం. వీళ్ళందరికీ ఇదే ఈ ఒక్క రోడ్డే. సో దాన్ని స్టేట్ హైవే నుంచి ఇప్పుడు నేషనల్ హైవేగా మేము మార్చగలిగాం. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నారు కానీ అవలే. ఇప్పుడైతే మాకు ఇది నేషనల్ హైవే అయింది. సో ఈ రోడ్డు నేషనల్ హైవే అవ్వడం అనేది ఒకటి. ఇక దాంతోపాటు మాకు ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఎస్కోట వేపాడ ఏరియాల్లో. ఆ ట్రైబల్ హ్యాబిటేషన్స్కి రోడ్లు లేక డోలీల్లోని పేషెంట్లను పట్టుకెళ్ళి, అదేవిధంగా ఈవెన్ మెటర్నిటీకి వెళ్ళే గర్భిణీ స్త్రీలు కూడా ఆ డోలీలో తీసుకుని వెళ్ళేవారు. అలాంటివి 30 ఏళ్ళుగా పాపం అలా తీసుకెళ్ళి అందులోనే ప్రసవం అయిపోయిందని, పేషెంట్లు చనిపోయారని, ఇలాంటివన్నీ నేను ఎమ్మెల్యే అయినప్పుడు టీవీలోని పేపర్లో చూస్తూ ఉన్నాను. సో అలాంటి ట్రైబల్ హ్యాబిటేషన్స్కి రోడ్స్ వేయించాలనేది ఆ రోజు ప్రయారిటీ కింద తీసుకున్నాం. మారికకి ఒక రోడ్డు శాంక్షన్ చేయించాం. అది ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. దారపర్తి అనే ఒక ట్రైబల్ హ్యాబిటేషన్కి రోడ్ ఫామ్ చేసి ఆ రోడ్డు నుంచి నేను వెళ్ళి గడప గడపకి మన ప్రభుత్వానికి ఆ దారపర్తి వెళ్ళి ఫస్ట్ టైం ఎవరన్నా వెళ్ళి చక్కగా ట్రైబల్ ఫ్యామిలీస్ ఒక 600 ఫ్యామిలీస్తో ఆ రోజు లంచ్ కూడా చేశాను నేను. ఇంకా అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే కరోనాలో 1.5 years వలన గవర్నమెంట్కి ఆ టైంలో ఏమీ ఇన్కమ్ లేకపోయినా కూడా పథకాలు ఇవ్వటం వలన ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ కొంచెం అప్పుడు పడింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ లైన్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు నెక్స్ట్ 5 yearsలో ఖచ్చితంగా చేసి పెడతాం. ఇంకోటి ఏంటంటే మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువ. సో నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్ 1 yearలోనే సీఎం గారితో మాట్లాడాను. 100 crores అప్పుడు శాంక్షన్ చేశారు. బట్ ఇలా శాంక్షన్ చేశారో లేదో కరోనా వచ్చింది. 1 సంవత్సరంన్నర పాటు కరోనాలోనే కాలం అంతా గడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళాను నేను. సార్ మాకు డ్రింకింగ్ వాటర్ అనేది మేజర్ ఇష్యూ అని. ఫస్ట్ టైం 100 crores అయితే ఈసారి 216 crores శాంక్షన్ చేయించాం. ఆ ఫండ్స్ కొంచెం లేట్గా రిలీజ్ అయినా డిసెంబర్ నుంచి చాలా గ్రామాల్లో ఇంటింటి కుళాయిలు ఇస్తున్నాం. ఇప్పటికీ మాకున్నవి 270 హ్యాబిటేషన్స్, 123 పంచాయత్స్. ఆ 270లో ఇప్పటికి ఆల్రెడీ 70+ హ్యాబిటేషన్స్కి ఇంటింటికి కుళాయిలు ఇచ్చాం. మిగతావన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కొంచెం ముందు వెనక అవుతాయి కానీ ప్రతి ఇంటికి శంకువారపుకోట నియోజకవర్గంలో కుళాయి అయితే ఇంటింటి కుళాయిలకైతే వస్తాయి. సో ఇక దాంతోపాటు ఇంకా చాలా రోడ్స్ అవన్నీ చేయటం జరిగింది. పర్టికులర్గా హెల్త్ కేర్లో మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు అవుట్ ఆఫ్ 8 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ 1 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ 9లో ఒకటి ఏరియా హాస్పిటల్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ 14 crores ఇక్కడ మాకు ఎస్కోట్ ఏరియా హాస్పిటల్కి కొత్త బిల్డింగ్లు కట్టడం జరిగింది. అవన్నీ కూడా కమిషనింగ్ అయిన తర్వాత ఐఎమ్ షూర్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి కూడా పోటీ పడలేని పరిస్థితిలో మా ఏరియా హాస్పిటల్ ఉంటుంది. సో ఇక దీంతోపాటు ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ వచ్చింది కాబట్టి మా కొత్తవలస మండలం రాజధానికి కొంచెం బాగా దగ్గర. ఎస్కోట మండలంలో ఒక 1200 acres ఎప్పుడో 2008లోనే జిందాల్కి ఇచ్చారు. కానీ అది ఇవ్వటం జరిగింది కానీ అందులో ఏమి కూడా ఇండస్ట్రీస్ ఏమి సెటప్ చేయడానికి అవలే. మా ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఎంఎస్ఎంఈ పార్క్కి ఇప్పుడు జిందాల్తో అగ్రిమెంట్ చేయించారు. ఆ పార్క్ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది.
ఇక రాజధానికి దగ్గరలో కొత్త వలస ఉండడం వలన ఇక్కడ కొంత గవర్నమెంట్ ల్యాండ్స్ అయి ఉన్నాయి. వాటిలో రాజధాని క్యాపిటల్ రీజన్ పెరిగే కొద్దీ ఇక్కడికి మాకు ఇండస్ట్రీస్ వస్తాయి. సో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే మాకు వస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం. నెక్స్ట్ 5 yearsలో వీ విల్ సీ రీప్ ది బెనిఫిట్స్. విశాఖపట్నం రాజధాని అవ్వటం వలన ఆ బెనిఫిట్స్ అందుకునే నియోజకవర్గాలు చాలా ఉంటాయి. అందులో శృంగవరపుకోట ఒక ప్రైమ్ నియోజకవర్గం అవుతుంది. సో ఇంకా 5 yearsలో ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఐ థింక్ మా ఏరియాకి అయితే గోల్డెన్ ఏజ్ అయితే వస్తుంది. విశాఖపట్నం రాజధానిగా నెక్స్ట్ 5 years ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నుంచి. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ ఎంపీ స్థానం అయితే మాత్రం విశాఖలో ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఇక్కడ ఫుల్ ఎఫెక్ట్ పెట్టడం జరుగుతుంది. కానీ ఇంత ఎఫెక్ట్ పెట్టినప్పటికీ ఎంత మీరు మెజారిటీ ఇవ్వగలరు? అంటే బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి అవటం వలన ఇట్ ఈజ్ ఏ మేజర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ కన్స్టిట్యున్సీ మాకు పార్టీకి. ఎందుకంటే మంత్రి గారు కానీ ఝాన్సీ మేడం కానీ వాళ్ళు ఎంపీలుగా చేసినప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఝాన్సీ మేడం చేసినప్పుడు ఈ నియోజకవర్గానికి చాలా చాలా సేవలు అందించారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రతిపక్షమే గెలుస్తూ ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కూడా అధికార పక్షం వాళ్ళు ఉండేవారు కాదు. సో దానివలన మంత్రి గారు కానీ ఝాన్సీ మేడం కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చంద్రసేన్ గారు కానీ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకి ప్రజల అన్ని అవసరాలకి వాళ్ళే సేవలు అందించారు. కాకపోతే ఇక్కడ బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి ఈ నియోజకవర్గం వైజాగ్లో ఉండడం వల్ల ఓట్లు వేసే అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు విశాఖపట్నంలో ఝాన్సీ గారు అవుతేనే ఈ పార్లమెంట్కి మంచి గెలిచే అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఝాన్సీ మేడంకి ఇవ్వడం. ఈరోజు మేడం వచ్చినప్పుడు అయినా మేడం పెద్దగా అనరు, కానీ మంత్రి గారు ఎప్పుడు వచ్చినప్పుడల్లా అంటారు, అరే మీకు కనీసం ఒక 25 సంవత్సరాలు నేను సేవలు అందించాను, ఏ రోజు నేను ఓటు అడగలే, ఇన్నాళ్ళకి మీరు నాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పినప్పుడు అందరూ క్యాడర్ కూడా పొలిటికల్ నీడ్సే కాదు, వ్యక్తిగత అవసరాలకు కూడా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సో ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ పోటీ చేశారు, మాకు పార్లమెంట్కి చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. కాబట్టి ఇట్స్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకోటి మీ మీద ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ అయితే మాత్రం ఒక ఆరోపణ అయితే చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిల్డింగే మీరు అక్రమంగా దోచుకున్నారు అని చెప్పేసి అయితే ఆయన అయితే తీవ్ర ఆరోపణ అయితే చేశారు. ఈ ఆరోపణ మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అంటే పచ్చకామెర్లు ఉన్నోడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. అవినీతి అనేది వాళ్ళ తెలుగుదేశం హయాంలో ఎంత చేశారనేది వాళ్ళకి తెలిసింది. అది ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అఫ్కోర్స్ నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను, ఎందుకంటే నేను కానీ మా ఆవిడ కానీ మేము అమెరికాలో మంచి మంచి అవకాశాలు పొంది మాకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అమెరికాలోనే మా పెద్ద ఇల్లు మాది, ఆల్మోస్ట్ ప్యాలెస్లా ఉంటుంది. సో అమెరికాలో ఉన్నాము, మాకు అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం. అయితే ఈ ఇల్లు మా అత్తగారి అన్నదమ్ములు సైట్ అది, మాకు ఒక 20 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. ఎంత పెద్ద ఇల్లు కట్టించాడంటే అక్కడ దోచేసుకుని ఉంటాడు అని అంటారు. ఇక్కడున్న మా ఇల్లు కానీ మా అత్తగారి బ్రదర్స్ కానీ ఈ ఆరోపణ చేయకముందే రకరకాలుగా మా మీద దుష్ప్రచారం చేయడానికి చేస్తే మేము రెవెన్యూ రికార్డ్స్ నేను వెతికిస్తే 69లో కొనుక్కున్నారు, 1969. అప్పటి నుంచి ఇది జిరాయితీ భూమి. వాళ్ళ పేరుని ఎప్పుడో పట్టాలు పాస్బుక్లు ఉన్నాయి, తర్వాత ఆన్లైన్ వచ్చినాక ఉన్నాయి. ఇట్ ఈజ్ జస్ట్ ఒకసారి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసు లేదా కలెక్టరేట్కి వెళ్ళి ఈ ల్యాండ్ ఎవరిదని అంటే 69 నుంచి బోదల స్వామినాయుడు గారి ఫ్యామిలీదని అంటారు. వాడెవడో ఏదో దొంగదేదో రాంగ్ ఎంట్రీలు ఏవో పెట్టేసుకుని ఇప్పుడు 69లో అమ్మారు. అంతకుముందు ఎవరి పేరున ఉందో ఆడి పేరుని ఒక డమ్మీ ఎంట్రీ పెట్టి ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారు. వాళ్ళకి అంతకంటే వేరే తెలివితేటలు లేవు. ప్రజలకు ఏం చేస్తాము చెప్పండి రా బాబు మీరు అంటే
ఎమ్మెల్యే పెద్ద ఇల్లు కట్టినాడు అంటే కోర్స్ మాకున్న స్టేచర్కి పెద్ద ఇల్లు కట్టుకుంటాం. సో దానికి ఏదో ఒక చిన్న కథలను. సో మీరు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ప్రజలకి ఏం చేస్తారు, రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారు చెప్పండి. అవి చెప్తే మీరు ఎవరు నమ్మరు కదా. సో 24 గంటలు జగన్ గారి గురించి, నా గురించి, పోటీ చేసిన అభ్యర్థుల గురించి మాట్లాడతారు. అంటే మీకు ప్రజలకు ఏం చేస్తాము అని చెప్తే ప్రజలు నమ్మరు. కాబట్టి ఎమ్మెల్యే మీదో లేదంటే ఎంపీ అభ్యర్థి మీదో ముఖ్యమంత్రి మీద బురద చల్లటం. సో ఇదొక్కటే మీకు రేపు ఎలక్షన్లో గెలిచే లైన్ అయితే తెలుగుదేశం ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఓకే, అయితే మీరు ఈ నియోజకవర్గానికి మళ్ళీ మీరు రెండోసారి ఎమ్మెల్యే మొదటి రోజు కానీ మరుసటి రోజు ప్రజలకి ఎటువంటి హామీ ఇచ్చి మీరు ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా ఈ వర్క్ నేను చేసి పెడతాను, ఏదైనా సరే ఇప్పుడు 5 సంవత్సరాలు చేయకుండా మేజర్ పని ఏదైనా ఉంటుంది, ఫలానాది ఇది నేను చేసి పెడతాను, ఏ విధంగా ప్రజలకు మీరు మాటిస్తారు ఈరోజు ఆర్టీవీ తరఫున? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రజలు అవకాశం అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ రెనోవేట్ అయ్యాయి. ఇంకా కొంత శాతం ఉండిపోయాయి. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్ ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది, అదొకటి టేకప్ చేస్తాం. దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురావటం అనేది క్యాపిటల్ రీజియన్ అవ్వటం వల్ల నెక్స్ట్ 5 ఇయర్స్లో శృంగవరపుకోట నియోజకవర్గానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. లేదు అంటే విశాఖకి రాజధాని రాకపోతే ఉత్తరాంధ్రకి అసలు అంత మోస్ట్ క్వాలిఫైడ్ సిటీ, ఇలాంటి సిటీని డెవలప్ చేయాలి. కానీ అమరావతిలో కూర్చొని 1,00,000 ఎకరాలు తీసుకుని అక్కడ ఏదో సింగపూర్ సిటీ కట్టేస్తామని అంటే కడితే కట్టచ్చు, కట్టడం కూడా అవ్వదు, ఎలాగున్నది అంతా మనం చూసాము. అక్కడికి ఏ కంపెనీలు వెళ్తాయి, ఎవరు వెళ్తారు? ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక బ్రహ్మాండమైన హార్బర్ పోర్ట్ ఉన్నది, ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడికి ఏ ఇండస్ట్రీ వచ్చి పెట్టినా వాళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అది జరిగినప్పుడు శృంగవరపుకోటకి మేజర్గా ఇండస్ట్రీస్ తెచ్చేది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకురావడం అనేది ఖచ్చితంగా నేను చేసి పెడతాను అనేది మాత్రం అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పటికే తాగునీరు అయితేనేమి, వైద్యం అయితేనేమి భారీ ఎత్తున అయితే ఇప్పటికే డెవలప్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన మరుక్షణమే యువతకు పెద్దపీట వేసి నిరుద్యోగాన్ని పారదోలడం లక్ష్యంగా చేసుకుని ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా అయితే ఇది నేను మాటిస్తున్నానని చెప్పేసి మనతో చెప్పడం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో విశాఖపట్నం ఎక్కడైతే రాజధానికి అయితే మాత్రం వస్తుంది కనుక ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీలకి అయితే మాత్రం పెద్ద పాత్ర అయితే నేను ఇక్కడ పోషించి ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీ అభివృద్ధి తీసుకొని వస్తానని చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, శృంగవరపుకోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.